తమ శ్మశానాన్ని ఆక్రమించారని కోట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చీకళ్లదిబ్బ గ్రామంలో కొండయ్య అనే రైతు ఆక్వా భూమిగా తమ శ్మశానాన్ని మార్చేశారని, తాము ఎవరైనా మృతి చెందితే ఎక్కడ శవాలను పూడ్చిపెట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని, వెంటనే దీనిపై చర్య తీసుకోవాలని గ్రామస్తులు తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పట్టుకోవచ్చు ఆ చుట్టూ కూడా అడ్డం అని మధ్యాహ్నానికి బండిలో పెట్టు తీసుకుపోతుంది. అడ్డం వచ్చే చేసి అతను వాజు పడిపోయింది. అంతా కన్నేసుకొని 1.5 ఎకరాలు ఉండేసారు. అదే గుంట్లో పాలసీ పడుతుంది. అంతా ఎగదోసేది కుటుంబం దోసేసేది. అది పూడ్చుకుంటే నాకు వచ్చేది 3/4 ఎకరా ఉండేసారు. అదే ఇద్దరు మటుకు అటకిచ్చేసి పూర్తి చేస్తున్నారు సార్. ఎక్కడ చూసినా ఆ పవమానానికి ఇప్పుడు ఆ నుంచి ఈ శ్మశానం కానించి ఏరే రైతు ఉన్నాడు సార్. అని గాలు పోయారు సార్. ఒకటి పండించుకుంటే వాడికి కూడా గాలు పోయకుండా పెడవాళ్ళు మట్టిలో పడి అడ్డం వేసారు సార్. వీలు ముట్టుకే మూడు నాన్నగారు పడి మన బాగు బాగుని పూడ్చి ఒక కైల్లో వాళ్ళు ఏమన్నారంటే మా బాగు దానికి సంబంధం లేదు, నీకు వలకాలం దారిని పో అన్నట్టు రాలేదు సార్. కూడా ఆడ బాగు పూడ్చి పోసుకున్నాడు సార్. ఇప్పుడు అడిగితే జవాబు లేదు సార్. పోసుకున్నాడు పోయినాడు. ఇది 10 మందికి కావాల్సిందే కానీ ఈడు ఒకడికి నా ఒకడికి మిమ్మల్ని వేసి మాకు ఇవ్వండి సార్. ఊరు గ్రామానికి అంతటికి మనిషికి ధ్యానం రాండేది. అది సహాయం చేశారు మాకు. నిజమైన పట్టాలి సార్. అసలు కాదు, నిజమైన పట్టాలి దాంట్లో ఉంది. ముందు కూడా కూల్ చేస్తే ఇప్పుడు నౌకరీలే సార్. మీరు వచ్చి దయించి దాన్ని యాడ మా ల్యాండ్ చేసే దారి ప్రతిదీ వలకాల్లో ప్రకటనలు కడుతున్నారు. సిమెంట్ రోడ్డు పోస్తున్నారు. మాకేకైతే లేదు. కరువు పని అడిగి కొట్టుకుంటాం. చుట్టూ అడిగి అయిపోతే ఇదేం వీళ్ళని ఆక్రమించేస్తున్నాడు. కోట మండలం అల్లంపట్టు పంచాయతీ సంబంధించినటువంటి చీకళ్లదిబ్బలో కడల వాగును చుట్టుపక్కల ఆక్రమించేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది ఆక్వా రైతులు. వాళ్ళు ఆక్వా ఒకరిద్దరు రైతులు కొండయ్య, ఇంకొక ఆయన చెంచు కృష్ణయ్య వాళ్ళిద్దరు సాగు చేస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది ఆక్వా సాగు చేసుకోలేక పైరు వేసుకున్నారు. పైరు వేసుకుంటే నిన్న పైరు కోతకు వచ్చింది. ఆ బ్రోకర్లు వాళ్ళంతా పైరు కోసేవా రాలిపోతుంది అని అంటే ఆ రైతు పైరు కోసుకోవడానికి పోతే ఆ కొండయ్య ఇంకొక ఆయన ఆ దారిని పోనీయకుండా మాది పొలం, మా పట్టా పొలంలో పోవడానికి లేదు అని ఇబ్బంది పెడుతున్నారు. ఒకవేళ పట్టా పొలం అయినప్పటికీ అవతల పైరు పండి ఉంటే కోసుకునే హక్కు ఆ రైతుకు ఉంది. ప్రభుత్వం ఆ వెసులుబాటు కల్పిస్తుంది. ఆ విధమైనటువంటి చట్టం ఉంది. ఆ విధమైనటువంటి రాజ్యాంగం ఉంది మనకు. అయినప్పటికీ అది పట్టా భూమి కాదు, వాగుపురం బోకను ఆక్రమించుకున్న అతను ఏకదగ్గరగా రొయ్యల గుంటలు సాగు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ పక్క రైతులు ఇబ్బంది పెడుతున్నాడు. దాని మీద ఆ శ్మశాన వాటి ఆ దారిని శ్మశాన వాటికి కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఆ శ్మశాన వాటికి పోయేదానికి కూడా అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈరోజు తహసీల్దార్ గారిని గ్రామస్తులు వచ్చి తహసీల్దార్ని కలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వాళ్ళని తహసీల్దార్ కలవడం జరిగింది. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి అక్కడ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ తీసి శ్మశానాన్ని కూడా సదావుగా జారిపోయేటట్టు ఏర్పాటు చేస్తానని తహసీల్దార్ గారు చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇతర రైతులు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి మీద కూడా పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తాం.